ప్రకాశం జిల్లా దొనకొండలోని శ్రీ పట్టాభిరాములు వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు శ్రీకృష్ణ గోదాదేవి ఆండల అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. ఈ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 27వ రోజు గోదాదేవి ఆండాల్ కుడార్తె ఉత్సవం దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రతిరోజు నిర్వహించే నిత్య పూజా కార్యక్రమం అనంతరం 27వ రోజున ఈ కుడార్తె ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తులసి దళములతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. అనంతరం ప్రత్యేక ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించారు. పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదాన్ని గంగాంలో ఉంచి ఈ 30 రోజుల ధనుర్మాస పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రసాదంగా అందజేయనున్నట్లు దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోదాదేవి ఆండల అమ్మవారి కరుణా కటాక్షాలను పొందారని పేర్కొన్నారు. ధనుర్మాస సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మికత ఉత్సాహాన్ని పెంపొందిస్తున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. దొనకొండ గ్రామ కాపురస్తులు తెలియజేయడం అనగా గ్రామంలో ఈ రోజున వేంచేసి ఉన్నటువంటి పట్టాభిరామ స్వామి వారి యొక్క దేవాలయం నందు గూడారి పొంగళ్ళు మరియు గోదాదేవి యొక్క విశేషమైనటువంటి పూజలు జరగడం జరిగింది. దీనికి గాను ఈరోజు భక్తులు అందరూ పాల్గొని ఈ గుడారి పొంగళ్ళలో అందరికీ ప్రసాదాలు వితరణ జరిగింది. మరియు విశేషంగా గంగాలాలు స్వామివారికి పూజ చేసి సామూహికంగా ఇవ్వడం జరిగింది. మరియు గోదాదేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి మరియు దొనకొండ గ్రామ కాపురస్తులందరికీ ఆ రాముల వారి యొక్క పట్టాభిరామ స్వామి యొక్క విశేషమైనటువంటి దీవెనలు కలగాలని, అందరినీ గ్రామం అభివృద్ధి చెందాలని, గ్రామంలో శివాలయము బొడ్డురాయి మరియు లేవు కాబట్టి భక్తులు కూడా ఆ విషయాన్ని గమనించి ఈ విధమైనటువంటి ఆ దేవాలయాన్ని కూడా కట్టడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేయడమైనది.